అగ్రిమెంట్ మీద సంతకం చేసి 30 లక్షలు తీసుకుంది మా దగ్గర అని ఏంటో బాల వాళ్ళ నానమ్మ చెప్పడంతో అప్పుడు బాల వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ యశోద ఆ సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక ఆ మాట వినేసరికి ఒకగా వాసుకి నాగభూషణం షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మో అన్ని డబ్బులా అని అనుకుంటూ ఉంటారు. విని గాయత్రి త్రిపురతో ఇలా అంటుంది, అక్క అగ్రిమెంట్ మీద సంతకం చేసి డబ్బులు తీసుకున్నావాక అని ఏంటూ గాయత్రి అడుగుతుంది. అప్పుడే త్రిపుర అలా చూస్తూ అవించి మనం తర్వాత మాట్లాడుకుందామే అని ఏంటూ త్రిపుర అంటుంది. నేను చెప్పేది నువ్వు వినక్క, నిజం చెప్పు అంటూ అరుస్తుంది. అలా అరిచేసరికి ఇక అప్పుడే గాయత్రి అది అంటే ఇంకా అర్థం కాలేదా, ఇప్పుడు మాట్లాడుతుంటే అమ్మవుంది తనే తీసుకుంది అనేసి ఇప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటూ వాసుకి అంటుంది. అలా అనేసరికి అక్క చెప్పు నువ్వు డబ్బులు తీసుకున్నావా లే అని గాయత్రి గట్టిగా అంటుంది. అలా అనేసరికి తీసుకున్నాను అని అంటూ త్రిపుర అంటుంది. కానీ అని చెప్పబోతూ ఉంటే వద్దు నువ్వు నాతో ఏమీ మాట్లాడొద్దు దూరం అని చెప్పి దూరం జరుగుతుంది. దూరంగా జరిగి ఇలా అంటుంది, నువ్వు నాతో ఏం మాట్లాడొద్దు ఏం చెప్పొద్దు అని అరిచేస్తుంది గాయత్రి. ఇక నీతో నేను మాట్లాడలేను, నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అంటే ఇంకా అర్థం కాలేదా మీ అక్క డబ్బు మనిషి అని, ఇంకా డబ్బులే వద్దు అనేసి ఇంకా అంటూ ఉంటుంది. కానీ తను డబ్బు మనిషే అని వాసుకి అంటుంది. మరే అని అంటూ వాసుకి భర్త అంటాడు. అలా అన్న తర్వాత ఇక అప్పుడే గాయత్రి బాధగా అలా చూస్తూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. త్రిపుర ఎడుతూ ఉంది. ఇంకా బాల అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అందరి మధ్యలో గాయత్రి అలా నిలబడిపోతుంది. త్రిపుర అలా నిలబడిపోతుంది. గాయత్రి వెళ్ళిపోతుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.